బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. దాసుడు ఒక్కోసారి అన్న మాటలకు అల్లాహతాలా చాలా సంతోషిస్తాడు. దానివల్ల అల్లాహ అతని స్థానాలను ఉన్నతం చేస్తాడు. కానీ ఒక్కోసారి దాసుడు ఆలోచించకుండా అన్న మాటకు అల్లాహ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానివల్ల అతన్ని నరకంలో పడవేస్తాడు. మీరు కాలాన్ని తిట్టకండి, ఎందుకంటే అల్లాహతాలాయే కాలం. అల్లాహే దాన్ని తన ఇష్టం వచ్చినట్లు మలుచుతాడు. కాలాన్ని తిట్టటం అంటే అల్లాహతాలాను తిట్టినట్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: మృతుని వెంట 3 వస్తువులు సమాధి దగ్గరకు వెళ్తాయి. 1 అతని కుటుంబీకులు, 2 అతని సంపద, 3 అతని కర్మలు. 2 వస్తువులు వెనక్కి తిరిగి వస్తాయి, 1 మాత్రం అక్కడే ఉండిపోతుంది. కుటుంబీకులు, సంపద తిరిగి వస్తాయి, కానీ కర్మలు మాత్రం అతని వెంటే ఉండిపోతాయి. ఏ సమావేశంలోనైనా మీరు వెళ్ళితే వారికి సలాం చేయండి. అవకాశం ఉంటే కూర్చోండి. అక్కడి నుండి బయటికి వెళ్ళితే మళ్ళీ సలాం చేసి వెళ్ళండి. అల్లాహ్ ఖురాను గ్రంథంలో ఇలా తెలియచేస్తున్నాడు: ఓ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలు నిన్ను అడుగుతున్నారు, మేము ఏమి ఖర్చు చేయాలి అని. వారితో ఇలా అను: మీరు మంచిది ఏది ఖర్చు చేసినా సరే అది మీ తల్లిదండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచి పని చేసినా అది అల్లాహకు తప్పక తెలుస్తుంది. ఏనుగుల వారి పట్ల నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి మట్టి కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపై విసిరివేస్తుండేవి. చివరికి వారి స్థితిని పశువులు తినేసిన పొట్టు మాదిరిగా మార్చివేశాడు. మనుషులు జబ్బులు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకే షిర్క్ వైపు వెళ్తున్నారు. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారికి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన తాయత్తు దారాలు కట్టుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై చేతబడి జరిగితే ఖురాన్లో అద్భుతమైన దివ్య వచనాల ద్వారా స్వస్థత పొందారు. ఏ మంత్రతంత్రాల ద్వారా స్వస్థత పొందలేదు. సహాబీలకు జబ్బులు వచ్చినప్పుడు ఏ విధానాన్ని అనుసరించారు? ఖురాన్ ఆయాతులు మరియు దువాల ద్వారా స్వస్థత పొందారే కానీ సమాధుల చుట్టూ తిరగలేదు.